అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు కూడా పోవాలని నిర్ణయించుకున్నది. నిన్న అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్య నాయకులతోటి మంత్రులతోటి కూడా చర్చించడం జరిగింది. వచ్చే నెల ఆగస్టులోనే స్థానిక సంస్థలు నిర్వహించాలని కూడా ప్లాన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 6 నెలలు ఏదైతే సర్పంచ్ కాలాలు 6 నెలలు గడిచినా కూడా పదవి కాలం అయిపోయినా కూడా ప్రత్యేక అధికారులతోటి కూడా ఏదైతే గ్రామ పాలన నడుస్తుంది. ముఖ్యంగా అంటే గత ప్రభుత్వం రిజర్వేషన్ పక్కా వెళ్తారా లేదంటే అయితే జనకులగణన చేసే పరిస్థితి ఉంటుందా అనే అంశాలపైన అయితే బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు. మిగతా విషయాలు ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే కూడా 6 నెలలు గడుస్తున్న ఏదైతే సర్పంచ్ పదవీ కాలం అయిపోయింది, ప్రత్యేక అధికారులతో పాలన నడుస్తుంది. అయితే ముఖ్యంగా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్థానిక ఎన్నికల కోవాలని కూడా చర్చించడం జరిగింది. రిజర్వేషన్ ఎట్లా ఉండబోతుంది? గత ప్రభుత్వం రిజర్వేషన్ పక్కన పోతే ఏం నష్టం జరుగుతుంది? ఇప్పుడు రిజర్వేషన్ కావాలంటే ఏం చేయాలి? నమస్కారం అన్న. అయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించి కామారెడ్డి సభలో క్లియర్గా బీసీ కులగణన రిజర్వేషన్ల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించి ఆ రోజులు బీసీ ఓటు బ్యాంకును కూడగట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే ఈ కులగణన పేరు మీద వాయిదా వేస్తూ ఎంపీ ఎలక్షన్లని ఆకూడని చెప్పి దీన్ని వాయిదా వేస్తూ వచ్చింది. గత 4 నెలల క్రితం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ రోజు వరకు దాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తలేదు. అంటే ఈ విషయంలో ఏంటంటే బీసీల వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ముద్రపడదనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకటే, ఎప్పుడైతే బీసీ కులగణన చేస్తేనే రిజర్వేషన్లు ఫలాలు ఎంతవరకు అంత అనేది స్పష్టంగా తెలుస్తుంది. 4% లేని రెడ్డి వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు. అదే కులగణన చేస్తే 90% బీసీ ఎస్టీ మైనార్టీలు కలిస్తే రేపు అధికారానికి ఎక్కడ దూరం అవుతామనే ఒకే ఒక భావనతో ఈరోజు బీసీ కులగణను రిజర్వేషన్ తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేస్తుంది. ఇదే స్టాండ్తో కాంగ్రెస్ పార్టీ కనుక స్థానిక సంస్థలకు వెళ్తే బీసీలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు నిరాహార దీక్షలతో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము గ్రామాన దీక్షలతో ఈ విషయంలో స్పష్టంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని మట్టి కర్పించేందుకు రిజర్వేషన్లు కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేసినాకనే ఎలక్షన్లకు పోవాలనే భావనతో మేము ముందుకెళ్తున్నాం. రైట్. ముఖ్యంగా గత ప్రభుత్వం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారానికి వచ్చి 9 ఏళ్ళు పాలించింది. గతంలో కూడా రిజర్వేషన్ చేయకముందే కూడా అదే రిజర్వేషన్ తోటి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు 2 సార్లు కూడా చేయించారు. ఇప్పుడు కూడా అదే చేసి ఏం నష్టం జరుగుతుంది? ఒకటండి, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమగ్ర కుల సర్వే పేరుతో ఒకే రోజు చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కులగణన చేయడానికి చాలా టైం పడుతుంది, ప్రత్యేక అధికారులతో ఈరోజు పాలన జరుగుతుంది కాబట్టి ఇంకా టైం కావాలనే ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది. దీన్ని మేము బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకొరకంటే 1-2 రోజులు అయిపోయే సర్వేను వీళ్ళు టైం పడుతుందనే పేరుతో దీన్ని వాయిదా వేస్తూ ఎక్కడ బీసీలకు అధికారం దక్కుతుందో, ఎక్కడ అణగారిన వర్గాలు మళ్ళీ అధికారం దిశగా ఉద్యమాలు స్టార్ట్ అవుతాయో అనే ఉద్దేశంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అయితే సమగ్ర కుల సర్వే చేసిందో వాళ్ళ దగ్గర పూర్తి డేటా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలది, ఎస్సీ, మైనార్టీ అందరిది డేటా ఉంది. అది ముందరికి తీసుకొచ్చిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈజీగా ఒక 1 వీక్ లోపల కంప్లీట్గా సర్వే చేయొచ్చు, ఎలక్షన్లు కొనికి అవకాశం ఉంటుంది. అదే కనుక పునరావృతం అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఉద్యమాలు చేసేందుకు బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలతో కలిపి, విద్యార్థి సంఘాలతో కలిపి ముందుకెళ్ళి నిరాహార దీక్షలు, నిరసనల కార్యక్రమంతో ఎక్కడికక్కడ మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా సమగ్ర కులగణన చేయాలి, రిజర్వేషన్ చేయాలి, జనాభా దామాష ప్రకారమే ముందుకెళ్ళాలి. గతంలో నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడు అడ్డుపడ్డారు, ఇప్పుడు జానారెడ్డి గారు అడ్డుపడుతున్నారు. ఈ ఎంతకాలం అండి అసలు ఎందరూ ఈ రెడ్ల పాలనతో మనం విసిగి పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఒకటే, మనం ఆల్రెడీ రిజర్వేషన్లు ఫలాలు లేక స్వాతంత్రం వచ్చాక కూడా 20-30 సంవత్సరాల వరకు మనం వెనుకంజ వేసినాం. ఒక తరం మొత్తం లాస్ అయినాం. ఇంకా ఎంతకాలం మనం ఈ విధంగా రిజర్వేషన్ల ఫలాలు అందక మనం ఇంకో 2వ తరం కూడా లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒకటే బీసీ సంఘాలకు కానీ అందరికీ ఒకటే రిప్రజెంటేషన్ చేస్తున్నాం. మనందరం ఐక్యమత్యంతో ముందుకెళ్ళి ఈరోజు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోవాలని అనుకుంటుందో దాని విషయంలో మనం సమగ్రంగా ఒక స్టాండ్ తీసుకొని ముందుకెళ్ళి నిరసన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కోరుకుంటున్నా. అదే మంగళవారం రోజు బీసీ ఇంటలెక్చువల్స్ ఆధ్వర్యంలో తాజ్ కృష్ణ హోటల్లో కూడా ఈ సమగ్ర కుల రిజర్వేషన్ల మీద ఒక పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుంది. ఆ దాంట్లో నిర్ణయించే దాని ప్రకారం అందరం మూకుమ్మడిగా దానికి స్టాండ్ కట్టుబడి మనం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్థానిక ఎన్నికలకు వెళ్తుందో, ముఖ్యంగా ఏదైతే
కుల జనగణన చేసిన తర్వాతనే కూడా స్థానిక ఎన్నికలు పోవాలని చెప్పి బీసీ సమాజీ బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం కూడా బీసీలకు అన్యాయం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల కంటే ముందు కూడా బీసీలకు ఏదైతే కుల జనగణన చేస్తని చెప్పుకొచ్చారో ఇప్పుడు చేయకుండానే ఏదైతే స్థానిక ఎన్నికలకు పోవడం చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా మేము ఈ రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ మైనార్టీలకు బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు కుల జనగణన చేయాల్సిందే, లేని పక్షంలో కూడా బీసీ సమాజం కావచ్చు బీసీలంతా ఏకమై కూడా నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.